మా ఛానల్ ఒక స్పెషల్, మా ప్రోడక్ట్ ఒక స్పెషల్. ప్రోడక్ట్ కొనకముందే ఫలితాలు పరిచయం. ఒక ప్రోడక్ట్ కొని వాడే ముందు ఆ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది ఇది మీరందరూ తెలుసుకోవాలి. ఆ తర్వాతే ప్రోడక్ట్ కొనాలి. ఇప్పటి వరకు ఎవరూ కూడా ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది ఎవరు చూపించలేదు. ఎవరి స్టెప్ రిజల్ట్స్ చేతుల్లో బాటిల్ పట్టుకుని నోట్లో గొప్ప గొప్ప మాటలు చెప్పేట మేము అసలు కానే కాదు. ప్రోడక్ట్ ఎవరి స్టెప్ రిజల్ట్స్ ఇప్పుడే మీకంటూ ఈరోజే చూడండి. ఈ రోజు జుట్టు సమస్యను ఈరోజు అరికట్టండి. హాయ్ ఫ్రెండ్స్. సో చాలా రోజుల మట్టి నేను ఒక వీడియో చేయలేదు, అసలు నా పరంగా నేను వీడియో చేయలేదు. ఓకే, సో చాలా బిజీగా ఉన్నాను. కెమెరా ముందు కూడా ఎక్కువగా రావడానికి నేను ఇష్టపడను. ఓకే, ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది గొప్ప గొప్ప మాటలు చెబుతున్నాను కాబట్టి నేను ప్రతి వీడియో చెబుతూ ఉంటాను. ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది గొప్ప గొప్ప మాటలు చెబుతున్నాను కాబట్టి అసలు ఆ ప్రోడక్ట్ చెప్పేవాళ్ళు నిజంగా వాడుతున్నారా లేదా మీరు వినాలి. మీకంటే మీరు చూస్తేనే మీరు నమ్మాలి అని ఒక ప్రతి వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వస్తున్నాను. ఓకేనా? సో 4 years బ్యాక్ ఎవరో చెప్పిన గొప్ప గొప్ప మాటలు విని ఎవరో యూట్యూబ్లో వ్యూస్ కానీ మొత్తం చూసి నేను యూట్యూబ్లో వ్యూస్ చూసి ఈ మొత్తం నేను నిజమే నమ్మేసి ఆ ప్రోడక్ట్లో ఆ ప్రాసెస్లో మొత్తం ప్రాసెస్ చేస్తే ఆ రోజుల్లో నాకు హెయిర్ ఫాల్ అయితే నేను చాలా వీడియోలో చెప్పాను. యూట్యూబ్లలో నాకు ఆ టైంలో హెయిర్ ఫాల్ బాగా అయ్యేది. హెయిర్ ఫాల్ బాగా అయితే యూట్యూబ్లలో హెయిర్ ఫాల్ కంట్రోల్ అని టైప్ చేసి కొడితే జామాకు ఉడక పెట్టుకుని ఆ రసము తలగా పట్టించి తలస్నానం చేస్తే మంచిగా ఉంటుంది, దీనికి మించి మంచి రెమెడీ లేదన్నారు. అప్పటికప్పుడు జామాకు నా దగ్గర లేదు, తెచ్చుకున్నాను. ఎక్కడి నుంచో తెచ్చుకున్నాను, బైక్ వేసుకెళ్ళి. ఓకే, తెచ్చుకుంటే పెట్టాను, స్నానం చేసి వచ్చాను. హెయిర్స్ మొత్తం వచ్చేస్తున్నాయి. 5 నిమిషాల్లో గుండు చేపించుకొచ్చాను. ఎక్కడ? గుడ్డుల్లో కాదు, టెంపుల్స్లో కాదు, సెలూన్లో గుండు చేపించడం ఫస్ట్ టైం నేను అప్పుడు. అంత భయం వేసింది. సో అప్పుడే డిసైడ్ చేశాను, ఎవరో చెప్పిన మాటలు నమ్మద్దు. అంతకుముందు వేరే ప్రోడక్ట్ బ్రాండ్స్ చాలా వాడండి, అవి మొత్తం పంచాకి టిప్స్కి వచ్చాను, హోమ్ రెమెడీస్కి వచ్చాను. హోమ్ రెమెడీస్కి వచ్చి అది కంటిన్యూ చేద్దామని అనుకున్నాను. ఓకేనా? అలా మనం కంటిన్యూ చేయలేదు కాబట్టి ఇంకా మనం వద్దు. మనము చదువుకున్నాము, మనకి ఒక లోహజ్ఞానం ఉంది, మనకి ఒక మెమరీ ఉంది. అసలు హెయిర్కి సంబంధించిన ఇంటిగ్రేట్ మొత్తం మనం అసలు దాని మీద మనం చేద్దాం, దాని మీద ప్రయోగం చేద్దాం. సక్సెస్ అయితే మనం ఇంకో 10 మంది చదువుతాం అనే ఆలోచనతోనే ఈరోజు 4 years బ్యాక్ శ్రీగన్ హెయిర్ ప్రొడక్షన్ టైప్ ఒక పుట్టింది. ఓకేనా? సో అది పుట్టడానికి రీజను, శ్రీగన్ హెయిర్ ప్రొడక్ట్స్ పుట్టడానికి రీజన్ ఏంటంటే ఇదే రీజన్. ఒకప్పుడు నాకు ఫుల్ హెయిర్ ఫాల్ ఉండేది. అసలు పెట్టి రాస్తుంటే ఆ టైంలో చదువుకునేవాడిని, జాబ్ చేసేవాడిని. పెట్టి రాస్తుంటే అదొక భయం. హెయిర్స్ మొత్తం చేసే వర్క్ మీద పడిపోతూ ఉండే. చేసే వర్క్ని మనం వదిలేసి లేదంటే చేసే ఆ కాన్సన్ట్రేషన్ పక్కన పట్టేసి వేరే ఇక్కడికి వచ్చేది, ఆ షర్ట్ జుట్టు ఊడిపోతుంది. అలా అవ్వకూడదని ప్రతి వాళ్ళకి ఈరోజు నేను ఒక డెమో సెక్షన్ పెట్టాను. ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది నేనే చెప్తున్నాను కాబట్టి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది, అసలు ఆ ప్రోడక్ట్ నిజంగా పనిచేస్తుందా లేదా, అసలు అంతే. మనం మాటలు చెప్పకూడదు, ప్రాసెస్ చూపిస్తున్నాను. సో అసలు శ్రీగణ హెయిర్ ప్రొడక్ట్స్లలో ఏమేమి వాడతాం, ఇంత బాగా సక్సెస్ రావడానికి అసలు మెయిన్ ఇందులో ఏమేమి వాడుతున్నాం, ఇండిగ్రేట్స్ ఏమేమి ఉన్నాయి, అసలు ఇవే మొత్తం నేను ఈ రోజు నుంచి మొత్తం చెప్పుకొస్తాను. రోజుకు ఒక ఐటమ్ చెబుతాను, నేను రోజుకు ఒక నేమ్ చెబుతాను. నేను మళ్ళీ చదువుతున్నాను. శ్రీగణ హెయిర్ ప్రొడక్ట్స్లో ఏమేమి యూజ్ చేస్తున్నాము, ఇంత బాగా సక్సెస్ అవ్వడానికి కారణము లైవ్లో కూడా నేను మీకు ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ మీకు చూపించడానికి నేను మీ ముందుకు వస్తున్నాను. నేను ఈ రోజు నుంచి ఓకేనా? ఈ రోజు నుంచి నేను మీ ముందుకు వస్తున్నాను. లైవ్లో ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ మీ కంటికి నేను చూపించడం కోసము లైవ్లో ఈ రోజు నుంచి మీ కంటికి నేను వస్తాను. ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ అనేది చాలా క్లారిటీగా చూపిస్తాను. ఇలా పెట్టి ఇలా చూపిస్తాను, కళ్ళు మూసుకొని చూపిస్తాను నేను. ఓకేనా? సో ఇలాంటి లైవ్ డెమో అనేది ఇప్పటి వరకు మీకు ఎవరు చూపించలేదు, చూపించరు కూడా. ఎందుకు చూపించరు. చేతుల్లో బాటిల్ పట్టుకునే ఇది నేను చాలా వాడుతున్నాను, బాగుంది అని చెప్తే మీరు నమ్ముతారా? నేను వాడి మీకు లైవ్లో చూపిస్తే మీరు నమ్ముతారా?
చేతిలో బాటిల్ పట్టుకుని 100 మాటలు చెప్పొచ్చు, కానీ ఇది అప్లై చేస్తేనే దీని యొక్క రిజల్ట్స్ మీరు కంటితో చూస్తారు. అప్పుడే మీరు లోహజ్ఞానం వస్తుంది. అదంతా వదిలేసి ఇంకా మీరు ఏదో చేయాలి, ఏదో ప్రయత్నించాలని చేయమాకండి. ఓకేనా? 4 years బ్యాక్ నేను మోసపోయినట్టు మీరు చేయమాకండి. ఈ రోజులలో ప్రొడక్ట్ ప్రమోషన్లు ఎక్కడ నడుస్తుంది తెలుసా? టీవీలో కంటే టీవీలో చాలా తక్కువ నడుస్తుంది ప్రమోషన్లు. నేను మళ్ళీ చెబుతున్నా, ప్రొడక్ట్లు కానీ మొత్తము టీవీలో చాలా తక్కువ నడుస్తుంది. ఎక్కడ నడుస్తుంది ఈ రోజుల్లో ప్రమోషన్లో? మీరు సబ్స్క్రైబ్ చేసిన సబ్స్క్రైబ్ మధ్య నడుస్తుంది, మీరు ఫాలోవర్స్ మధ్య నడుస్తుంది. నమ్మండి, వాళ్ళు చెప్పిన మీరు నమ్మండి. ఎప్పుడు నమ్ముతారంటే వాళ్ళు నిజంగా వాడుతున్నారా లేదా. ఎలా అప్లై చేసి అని బయటికి వెళ్ళిన తర్వాత ఫ్యాన్కి చూపించి ఎలా అప్లై చేసి చెప్పొద్దు, అది నమ్మొద్దు. ఓకేనా? ఫేక్ ప్రోడక్ట్ తీసుకొచ్చి అప్లై చేసాము, లేదంటే వేరే తీసుకొచ్చి అప్లై చేసాము. అసలు వాళ్ళు అప్లై చేశారు లేదో, ఇదంతా వద్దు. చాలా న్యాచురల్గా నేను ఇక్కడ ఉన్న పైప్ ఉంది, సిస్టమ్ ఉంది, అన్నీ ఉన్నాయి, సౌండ్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. చాలా న్యాచురల్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకేనా? ఒక ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ లైవ్లో చూపించాలంటే ధైర్యం ఉండాలి, గట్స్ ఉండాలి. ఎందుకంటే కళ్ళు మూసుకుని నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఎక్కడ ఫెయిల్ అయితే శ్రీగాని హెల్ప్ బ్యాడ్ నేమ్. ఓకే, నేను ఈరోజు ఛాలెంజ్ చేసి ఒక ప్రోడక్ట్ లాంచ్ చేశాను. ఆ ప్రోడక్ట్ అనేది సక్సెస్ అయిందా అవ్వలేదా అనేది చాలా మందికి డౌట్గా ఉంటాయి. ఇప్పుడు కామెంట్లు పెడతా ఉంటారు, చూస్తూ ఉంటారు, ఓ ఇది నిజమే కాదా, ఇదంతా మనకి ఎందుకు అనుకుంటారు. నమ్మితే నమ్మొచ్చు, నమ్మకపోతే నమ్మకపోవచ్చు. కానీ శ్రీగన్ హైబ్రిడ్ స్పెషల్ ఏంటి, ఛానల్ యొక్క స్పెషల్ ఏంటి, ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది, అది అసలు నిజంగా పనిచేస్తుందా లేదా, చెప్పిన వాడు నిజంగా వాడుతున్నాడా లేదా అనే కాన్సెప్టే మీకు నేను ఈరోజు ఒక ఛానల్ యొక్క స్పెషల్. ఈ శ్రీగన్ హైబ్రిడ్ స్పెషల్. ఈ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నాదే, మార్కెటింగ్ నాదే. ఓకేనా? నేను వాడుతున్నానో లేదో మీకు చూపించాలి కాబట్టి ఈ రోజు నుంచి నేను డైలీ మీకు చూపిస్తాను, కళ్ళు మూసుకొని చూపిస్తాను. రిజల్ట్స్ అనేది షాంపూ చేసిన ప్రతిసారి 0 hair fall చూపిస్తాను. మీకు 0 hair fall ఉన్నప్పుడే కొత్త హెయిర్స్ వస్తూ ఉంటాయి, కొత్త హెయిర్స్ వస్తూ ఉంటాయి, అవి ఇంప్రూవ్మెంట్ అవుతుంటాయి. మీ స్కిన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ లేనప్పుడు 0 hair fall వస్తుంది. 0 hair fall వచ్చినప్పుడే మీ స్కిన్ హెల్తీగా ఉంటుంది, హెల్తీగా ఉన్నప్పుడే కొత్త హెయిర్స్ వస్తాయి, కొత్త హెయిర్స్ వచ్చినప్పుడు జుట్టు ఒత్తుగా ఉంటుంది. ఓకే, సో ఈరోజు నుంచి ఏం చేస్తాను నేను, అసలు ఈ ప్రోడక్ట్లో ఏమేమి వాడుతున్నామో ఆయిల్కి వస్తాను. నేను ఇప్పుడు మన దగ్గర నేను ఒక సెట్లో 5 బాటిల్స్ చూపిస్తున్నాను. నేను ఆయిల్, షాంపూ, లిక్విడ్, ఆయిల్, షాంపూ డ్రాప్స్, హెయిర్ సిరమ్ అండ్ ఆయిల్ మిక్సింగ్ ఫార్ములా. ఇది మొత్తం ఫార్ములా ప్రోడక్ట్స్. ఓకేనా? ఇవి న్యాచురల్ ప్రోడక్ట్స్, ఎక్కడ నుంచి కెమికల్ కూడా కాదు. నేను రోజుకు ఒక నేమ్ చెబుతాను, ఈ ప్రోడక్ట్లు ఏం వాడుతున్నాం. ఆయిల్లో ఆర్గన్ అనే ఒక పదం విన్నారా? ఆర్గన్ ఆయిల్ చాలా కాస్ట్లీ ఎక్కువ. ఆర్గన్ ఆయిల్, ఒరిజినల్ ఆయిల్, ఆర్గన్ ఆయిల్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మనం ఎక్కడి నుంచో తెప్పిస్తాం. ఆర్గన్ ఆయిల్, ఒరిజినల్ ఆయిల్ నేను ఇక్కడ మిషన్ పెట్టాను, తయారు చేయలేదండి. ఓకేనా? నేను ముంబై నుంచి తెప్పిస్తాను ఆర్గన్ ఆయిల్. ఓకే, కొన్ని ఇంటిగ్రేట్లు కొన్ని ఏరియాల నుంచి వస్తామంట. నాకు అన్నీ ఒకే ప్లేస్ నుంచి రావు. సూరత్ నుంచి వస్తాయి, గుజరాత్ నుంచి వస్తాయి, ముంబై నుంచి వస్తాయి. ఓకేనా? నాకు కావాల్సిన ప్రతి నేము లోకల్గా నేను సెర్చ్ చేయను, లోకల్గా నేను కొనను, బయట నుంచే తెప్పిస్తాను నేను. ఓకేనా? ఆర్గన్ ఆయిల్ ఒకటి చెప్పాను, రేపు రోజుకు ఒక నేమ్ చెప్తాను నేను. ఇందులో నేను సో నాది సీక్రెట్ ఫార్ములా కాబట్టి, సక్సెస్ అయిన ఫార్ములా కాబట్టి ఎంతెంత వాడుతున్నానో, ఎంత పర్సంటేజ్లో వాడుతున్నానో నేనేం చెప్పను. ఓకేనా? ఎంతెంత పర్సంటేజ్లో వాడుతున్నానో, ఏమేమి వాడుతున్నానో చెబుతాను, కానీ ఎంతెంత పర్సంటేజ్లో వాడుతున్నానో నేనే చెప్పను. నా సక్సెస్ అయిన ఫార్ములా, నేను 4 years కష్టపడితే నాకు వచ్చిన ఫార్ములా ఇది. ఓకే, నేను మళ్ళీ చదువుతున్నాను. ఈ ప్రతి ప్రయోగం కూడా నా మీద నేను ప్రదర్శించాను. స్టార్టింగ్ నుంచి 4 years స్టార్టింగ్లో నేను ప్రోడక్ట్ లాంచ్ చేసే ముందు ప్రతి ప్రాసెస్ నా మీద నేను ప్రయోగించాను. ఓకేనా? డైరెక్ట్గా మార్కెట్లో లాంచ్ చేస్తే, డైరెక్ట్గా వేరే వాళ్ళకి ఇస్తే, డైరెక్ట్గా దాని యొక్క ఎఫెక్ట్ అయితే నా ఇంటి అద్దాలు పగలగొడతారు, నా ఇంటి గేట్లు పగలగొడతారు. ఓకే, నా ఆఫీస్ గేట్లు మొత్తం పగలగొడతారు. అందుకే ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసే ముందు, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ లాంచ్ చేసే ముందు ప్రతిదీ నేను వాడతాను, ప్రతిదీ నేను 0 hair fall చూపిస్తూ ఉంటాను. అప్పుడే మార్కెటింగ్ ఓకే డన్ అని నేను లాంచ్ చేసి పంపిస్తాను. లేకపోతే నేను పంపను. ఓకేనా? బిజినెస్ అనేది ఎవడైనా చేయొచ్చు, కానీ
హెయిర్ ప్రోడక్ట్ మాత్రము మనిషి దగ్గర ఫెయిల్ అయితే మన అద్దాలు మన గేట్లు అన్నీ పగిలిపోతాయి, ఆఫీసర్ గేట్లు అన్నీ పగిలిపోతాయి. ఓకేనా? నువ్వు ఒక బిర్యానీ తీసుకెళ్తే నచ్చితే తింటావు, నచ్చకపోతే పడతావు. 100 రూపాయలతో 150 రూపాయలు 200 రూపాయలు పోతుంది బ్రాండ్ బట్టి. కానీ హెయిర్ ప్రోడక్ట్ ఫెయిల్ అయితే వాళ్ళ యొక్క అందచందాలని పెంచే ఒక ప్రోడక్ట్ వాళ్ళ తల మీద ఎఫెక్ట్ అయితే, సైడ్ ఎఫెక్ట్ అయితే, జుట్టు రాలిపోతే, వాళ్ళకున్న ప్రాబ్లం క్లియర్ అవ్వకపోయినా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ క్లియర్ కాకుండా ఎక్కువ ప్రాబ్లం అయితే మన అద్దాలే మన గేట్లనే పగిలిపోతాయి. అందుకే మనము ఎవ్రీ పర్సన్ స్పెషల్గా ఫాలో చేయించడానికి వస్తాయి రిజల్ట్స్ వస్తాయి. ఎవ్రీ పర్సన్ని మేము స్పెషల్గా ఫాలో చేపిస్తానే వస్తాయి. కాన్షియస్ లెవెల్స్ కూడా మనం అందుకే పెట్టుకుని ఉంటాం, రెడీగా పెట్టుకుని ఉంటాం. వాళ్ళు ఫస్ట్ మంత్ వాడిన తర్వాత వాళ్ళకి ఒక రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి, వాళ్ళకి అసలు నిజంగా రిజల్ట్స్ వస్తున్నాయా లేదా అనేది, వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ రిజల్ట్స్ వస్తున్నాయి, 20 వస్తుందా, 50 వస్తుందా, 90 వస్తుందా, 100 వస్తుందా, వాళ్ళకి కొంతమందికి 100 రిజల్ట్స్ అని కొంతమందికి చాలా 100 రిజల్ట్స్ అని ఖచ్చితంగా వస్తున్నాయి. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇప్పటివరకు. సార్ ఈ ప్రోడక్ట్ నాకు చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది, అసలు ఎక్సలెంట్గా పనిచేస్తుంది అని మాటలు చెప్పినా కొంతమంది నమ్మకపోవచ్చు, కొంతమంది కామెంట్లో పెట్టినా నమ్మకపోవచ్చు. నేను లైవ్లో చూపిస్తాను. సిరి ఆ మోటార్ వేస్తాం మనం ఈ లోపల షాంపూ ఫార్ములా చేద్దాము. ఓకేనా? షాంపూ ఫార్ములా చేద్దాము. సో స్టార్టింగ్ అనేది నేను వేసుకున్న కాన్షియస్ లెవెల్స్ అనేది మీరు బట్టి పట్టద్దు. ఎందుకంటే మీరు ఒక స్టార్టింగ్ ప్రోడక్ట్ వాడుతున్నారు అనుకోండి, వాళ్ళు ఏ లెవెల్లో ప్రోడక్ట్ వాడుకోవాలి, ఏ లెవెల్లో కాన్షియస్ తీసుకోవాలి, ఒక కొత్త ప్రోడక్ట్ అనేది మిమ్మల్ని ఎలా అలవాటు చేసుకోవాలి, మొత్తం మాకు అన్ని ప్లానింగ్లు ఉంటాయి. వాటి పరంగానే మిమ్మల్ని నేను చాలా స్పెషల్గా ఫాలోఅప్ చేపిస్తూ ఉంటాం. ఓకేనా? ఫస్ట్ డే ఎలా వాడుకోవాలి, 1 వీక్ ఎలా వాడుకోవాలి, మొత్తం ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ అనేది మీకు మేము చాలా స్పెషల్గా ఫాలోఅప్ చేపిస్తూ ఉంటాం. ఓకేనా? సో నేను వాడిన కాన్సన్ట్రేషన్ మీరు తీసుకోవద్దు. ఎందుకంటే మీరు ఒక కొత్త ప్రోడక్ట్ వాడుతున్నారు కాబట్టి ఆ ప్రోడక్ట్ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటుందో మాకు తెలుసు కాబట్టి మీకు మేము ఇచ్చిన ఫార్ములా తీసుకోండి. ఎంత క్వాంటిటీ షాంపూ తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ డ్రాప్స్ తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి, మొత్తం మీకు నేను స్పెషల్గా చెబుతాను. ఓకేనా? అంతేగా నేను వీడియోలో చూపించి తీసుకోవద్దు మీరు. ఓకే? ఇది షాంపూ, మన దగ్గర ఉన్న షాంపూ ఇది ఎక్కడ దొరకదు, బయట మీకు ఎక్కడ దొరకదో నేను ఇస్తున్నాను. ఓకే? ఫస్ట్ లిక్విడ్ వేద్దాం. షాంపూ స్పూన్ కట్టుకుంటాను. మీరు ఎప్పుడైనా బాటిల్ని షేక్ చేసినప్పుడు ఎలా షేక్ చేయండి. షేక్ చేసిన తర్వాతనే ఒక స్పూన్ వేసాను. నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను, ఒక స్పూన్ వేసాను. ఓకేనా? తర్వాత షాంపూ వేస్తున్నాను. ఇది షాంపూ ఇది. ఓకేనా? ఇది ఎక్కడ దొరకదు మీకు. ఇది కూడా ఒక స్పూన్ వేస్తున్నాను, ఎక్కువ అవసరం లేదు. ఓకే? ఓకేనా? తర్వాత వాటర్ వేస్తున్నాను. 20 స్పూన్లు వాటర్ వేస్తున్నాను. ఓకేనా? వేసాము. ఓకే? ఇది ఫార్ములా. ఓకేనా? తర్వాత మన దగ్గర ఒక స్మాల్ డ్రాప్స్ ఉన్నాయి, షాంపూలో మిక్స్ చేసుకోవాలి మీరు. ఓకే? ఇది కూడా డ్రాప్స్ చేసుకోవాలి.
ఇలా బాగా కలుపుకోవాలి. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నా, మీకు లైవ్లోనే చూపిస్తున్నా, 0 హెయిర్ ఫాల్ చూపిస్తున్నాను. మీకు 0 హెయిర్ ఫాల్ చూపించడం వల్ల దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. 0 హెయిర్ ఫాల్ ఉండడం వల్ల మీకు కొత్త స్కిన్ మొత్తం హెల్తీగా ఉందని అర్థం. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని అర్థం. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా స్కిన్ మొత్తం హెల్తీగా ఉన్నప్పుడు మంచిగా అప్పుడే మీకు కొత్త హెయిర్స్ వస్తూ ఉంటాయి. అప్పుడే మీకు 0 హెయిర్ ఫాల్ వచ్చిందని అర్థం అని తెలిసి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఎలాంటి డాండ్రఫ్ లేదు, ఎలాంటి ఏమని ఇంకా స్కిన్ ఎఫెక్ట్స్ కానీ ఇంకా నాలో సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏం లేవు. లేకపోతేనే 0 హెయిర్ ఫాల్ వస్తుంది. నేను మళ్ళీ చెబుతున్నా, మన దగ్గర ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఈ ప్రోడక్ట్లో కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయేమో డౌట్ వస్తూ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని నేర్పించడానికి ఒకే ఒక రీజన్, 0 హెయిర్ ఫాల్ వస్తేనే సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని అర్థం. ఓకేనా? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే 0 హెయిర్ ఫాల్ రాదు. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే జుట్టు మొత్తం రాలిపోతుంది. సైడ్ ఎఫెక్ట్స్ అంటే అన్ని ప్రాబ్లమ్స్ మొత్తం ఎక్కడైనా కనిపించకపోయినా జుట్టులో మొత్తం ఖచ్చితంగా కనిపిస్తుంది. జుట్టు ఊడిపోయింది. మీ అందరికీ తెలుసుకోలేదు. సో వీటిలో నేను చాలా ఇంటిగ్రేటర్స్ చాలా వాడుతూ ఉంటాను, ఇంటిగ్రేటర్స్ అనేవి. కానీ వాటిలలో నేను డైలీకి ఒక ఐటమ్ చదువుతూ ఉంటాను, డైలీకి ఒక నెమ్మి చదువుతూ ఉంటాను. ఎందుకంటే నాది సీక్రెట్ ఫార్ములా కాబట్టి, సక్సెస్ అండ్ ఫార్ములా కాబట్టి వాటిని ఏమి చెబుతాను. కానీ అవి ఎంత పర్సంటేజ్లో తీసుకున్నానని నేను ఏ రోజు చెప్పను కూడా. ఎక్కడ నేను మెన్షన్ కూడా చేయను నేను. ఓకేనా? సో ఆర్గన్ ఆయిల్ అని చెప్పాను. ఓకేనా? ఇది ఫస్ట్ నేమ్. ఇంకా చాలా ఉన్నాయి. రోజుకు ఒక ఐటమ్ చెబుతాను. రోజు మీకు తెలుసుకోవాలి, వీటి గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ఈ యొక్క ప్రోడక్ట్ అనేది అందరికీ బాగా ఉపయోగపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా రిజల్ట్స్ ఉన్నాయా లేవా, అసలు ఇందులో రిజల్ట్స్ ఉన్నాయా లేవా అనేది ప్రతి వాళ్ళకి డౌట్స్ ఉంటూ ఉంటాయి. అందుకే ఈరోజు నేను లైవ్ డెమో అనేది మీకు పెట్టాను. ఈరోజు నేను పెట్టాను. ఓకేనా? సో కళ్ళు మూసుకొని చూపిస్తాను. నేను ఇప్పుడు దీని మీద నాకు నమ్మకం లేకపోతే నేను కళ్ళు మూసుకోను. దీని మీద నాకు నమ్మకం లేకపోతే మీకు నేను చూపించను. దీని మీద నమ్మకం లేకపోతే నేను కెమెరా ముందుకి రాను. తెలుసు కదా మొత్తం. ఓకే, కూల్ వాటర్ ఉపయోగిస్తున్నాను. దీన్ని కాలు మీద కలుపుకున్నాము అంత అయిపోయింది. కలుపుకున్న షాంపూ ప్రాక్టికల్ చూపించాలి కదా.
మీకు నేను చేతుల్లో బాటిల్ పట్టుకుని చెబితే గొప్ప గొప్ప మాట చెప్పినట్టే, అందుకే నేను కళ్ళు మూసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటా. ఓకే, నేను కళ్ళు మూసుకున్నాను, నా చేతులు నేను చెక్ చేసుకోలేదు. జీరో ఎయిర్ ఫాల్ బాగా చెక్ చేయండి. నేను అసలు ఇప్పటివరకు నేను చెయ్యని చెక్ చేసుకోలేదు. జీరో ఎయిర్ ఫాల్. ఓకే, ఇలా మీకు జీరో ఎయిర్ ఫాల్ ఉన్నప్పుడే మీకు స్కిన్ హెల్తీగా ఉన్నట్టు అర్థం. మీకు ఎలాంటి డాండ్రఫ్ ఇవ్వని అర్థం, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వని అర్థం. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే మనకి మొట్టమొదటి ప్రభావం మన జుట్టు మీద చూపిస్తుంది, జుట్టు మొత్తం ఊడిపోయింది. ఇదంతా మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకేనా, నేను ఇక్కడ కళ్ళు మూసుకుని నేను ఇక్కడ మీకు చెయ్యి చూపిస్తున్నానంటే అర్థమని తెలుసా? నమ్మకం, కాన్ఫిడెన్స్ అంటారు చూసావా, అవే. ఓకే, ఇప్పుడు మనకి హెయిర్ ఫాల్ ఉందో లేదో నేను ఇక్కడ హెయిర్ వాష్ దగ్గర ఎందుకు పెట్టాను తెలుసా? మనకి హెయిర్ ఫాల్ ఉందో లేదో, ఈ ప్రోడక్ట్ బాగా యూజ్ అవుతుందో లేదో తలస్నానం చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఓకేనా, తలస్నానం చేసే వాళ్ళకి ఎప్పటికైనా తెలిసిద్ది. ఓకే, జీరో హెయిర్ ఫాల్ చూపించానా? చెక్ చేసుకోవచ్చు మీరు. జీరో హెయిర్ ఫాల్ అంతే, నేను కళ్ళు మూసుకొని చూపించానంటే అర్థం తెలుసు కదా అది. సో అలాగే మనం ఎవ్రీ పర్సన్ ఫాలోఅప్ చేసుకుంటూ వాళ్ళకి పర్సంటేజ్ అనేది, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేది ఫాలోఅప్ చేసుకుంటూ వస్తూ ఉంటాం. సో వాళ్ళు ఫస్ట్ మంత్ వాడిన తర్వాత ఆ ప్రోడక్ట్ వాళ్ళని ఎంతవరకు రిసీవ్ చేసుకుంది, వాళ్ళకి ఎంతవరకు బాగా యూజ్ అవుతుంది, అసలు వాళ్ళకి ఏ లెవెల్లో రిజల్ట్స్ వచ్చినాయి, మొత్తం మనం బేస్ చేసుకుని వాళ్ళకి నెక్స్ట్ మంత్ ప్రోడక్ట్ అనేది కంపల్సరీ కావాలి వాళ్ళకి. ఓకేనా, మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆ డాక్టర్ మీకు ఒక జ్వరం ట్యాబ్లెట్కి వెళ్తారు. ఓకేనా, ఇంజక్షన్ చేస్తారు, ట్యాబ్లెట్స్ అంతా ఇస్తారు. అది ఇంటికెళ్ళి మీరు యూజ్ చేస్తారు. యూజ్ చేసిన తర్వాత అది మీకు తగ్గిందా లేదా దాని యొక్క ఫీడ్బ్యాక్ ఏమిటని మీరు నెక్స్ట్ డే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఇచ్చాను కదా ఎలా ఉంది దాని యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ రోజు నెక్స్ట్ డే ఇవ్వాల్సిన మెడిసిన్ అనేది ఏ లెవెల్లో ఇవ్వాలి. ఓకే, వీళ్ళకి ఎంతవరకు తగ్గింది, లేదు అసలు తగ్గలేదు, మరి ఇప్పుడు నేనేం చేయాలి అని ఒక లాజిక్లు ఉంటాయి. ఇప్పుడు ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ బట్టే ఇక్కడ కూడా మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి మిమ్మల్ని మీరు చాలా స్పెషల్గా ఫాలోఅప్ చేపిస్తూ ఉంటాం. కాబట్టి అసలు మీకు ఈ ప్రోడక్ట్ ఎంతవరకు రీచ్ అయ్యింది అవ్వలేదు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఏ మాటలు నేను చైర్లో కూర్చొని చెప్పొచ్చు నేను మీకు. ఓకేనా, ఏ మాటలు నేను ఇక్కడ నా సిట్టింగ్లో నా చైర్లో వేసుకుని కూర్చొని చెప్పొచ్చు నేను. కానీ చెబితే అది అబద్ధం అవ్వచ్చు, నమ్మకపోవచ్చు. ఎందుకంటే నేను ఈరోజు ఇలా మీకు కంటి ముందు నేను చూపించకపోతే అక్కడ నేను చేతిలో బాటిల్ పట్టుకుని చెప్పొచ్చు. చేతుల్లో బాటిల్ పట్టుకుని చెప్పేవాళ్ళని నేను నమ్మొద్దని నేనే చదువుతున్నాను. ఓకేనా, చేతుల్లో బాటిల్ పట్టుకుని చెప్పేవాళ్ళని నమ్మొద్దని నేనే చదువుతున్నాను. మళ్ళీ నేనే అక్కడే కూర్చొని చెబితే బాగోదు. కాబట్టి నేను ఇక్కడ ఇంకా మీకు ఏమైనా చెప్పాలి అనుకుంటే సిట్టింగ్ పొజిషన్కి వచ్చి ఇదే పొజిషన్కి వచ్చి చూపిస్తూ చెబుతున్నాను. రిజల్ట్స్ చూపిస్తూ నేను చెబుతాను. ఓకేనా, నాకు గట్స్ ఉన్నాయి, నా ప్రోడక్ట్ మీద కాన్ఫిడెన్స్ ఉంది, నమ్మకం ఉంది, అన్నీ ఉన్నాయి. ఓకేనా, ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది, ఆ ప్రోడక్ట్ నిజంగా పనిచేస్తుందా లేదా ప్రతి వాడికి నేను తెలియజేయాలి కాబట్టి తెలియజేస్తున్నాను. ఓకే, అసలు ఈ ప్రోడక్ట్ పనిచేస్తుందా లేదా ప్రతి వాడికి డౌట్స్ ఉంటాయి. ఇంత లైవ్లో నేను చూపిస్తున్నానంటే ఇంకెవరైనా నమ్మకపోతే ఆల్ మార్కెట్లో ఏ ప్రోడక్ట్ కొనలేరు మీరు. నేను మళ్ళీ చెబుతున్నాను. ఓకేనా, మీరు ఉపయోగపడ్డప్పుడు వాడుకోండి, లేదంటే వదిలేసేయండి. ఓకేనా, కానీ నేను ఇంత లైవ్లో ఒక ప్రోడక్ట్ ఫీడ్బ్యాక్ చూపిస్తున్నాను, ఇంత క్లారిటీగా చూపిస్తున్నాను. ఓకేనా, ఒక హెయిర్ ఫాల్ ఉందా లేదా, పనిచేస్తుందా లేదా, నా ఛానల్ ఒక కాన్సెప్ట్, నా ప్రోడక్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అని మినిమం అందరూ తెలుసుకోవాలి. చేతుల్లో బాటిల్ పట్టుకుని ఇది బాగా పనిచేస్తుంది అంటే నమ్మొద్దు. ఓకే, నమ్మొద్దు. చేతుల్లో బాటిల్ పట్టుకుని ఇది బాగా పనిచేస్తుందని ఎవరైనా చెబితే నమ్మొద్దు. ఓకేనా, లేదండి ఇలా రాసేసి అక్కడికి వచ్చేసి 1 సెకండ్లలో ఎలా చూపించి ఇంకొక 1 మినిట్ బయటకు వచ్చి అది షోస్ నైస్ సూపర్ అంటే నమ్మొద్దు. చాలా న్యాచురల్గా వీడియో ఉంది, బ్యాక్గ్రౌండ్ మొత్తం ఉన్నాయి, ఇక సౌండ్ వస్తున్నాయి కదా, ఎక్కడ ఎడిటింగ్ చేసిన వీడియోస్ ఎక్కడ కాదు ఇవి. ఓకేనా, సో ఇంత క్లారిటీగా నేను ఎందుకు చదువుతున్నానంటే ఒకప్పుడు నేను 4 years బ్యాక్ నేను మాసిపోయాను కాబట్టి చదువుతున్నాను. నేను ఒక్కసారి మీకు ప్రాబ్లం స్టార్ట్ అయింది అనుకోండి, అది మనకి తగ్గడానికి నరకం కనిపించింది. ఓకేనా, సో బయట మంచి ప్రోడక్ట్లు ఉంటాయి, ఆ మంచి ప్రోడక్ట్ ఏంటో మనకి తెలియదు.
ఎవరో చేతుల్లో బాటిల్ పట్టుకుని గొప్ప గొప్ప మాట చెప్పేస్తా కూర్చుంటారు. ఈ మొత్తం మనం నమ్మకూడదనే చెబుతున్నా. ఎప్పుడు నమ్మాలంటే ప్రోడక్ట్ నిజంగా వాడి ఇలా చూపిస్తేనే నమ్మండి. ఎంత క్లారిటీగా డెమో పెట్టి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చూపిస్తూ ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ మీకు కంటికి చూపించినప్పుడే నమ్మండి. ఇదంతా వదిలేసి ఈ ప్రాసెస్లు చేయకుండా చేతుల్లో బాటిల్ పట్టుకుని గాల్లో జుట్లు లేపుతా మీరు నమ్మారు అనుకోండి, మీ తల మీద ఉన్న ఒక 50% జుట్టు కూడా ఇంకొక 25 ఎక్కడికో వెళ్ళిపోద్ది, రోడ్డు మీదకో చెత్తగుట్లోకి వెళ్ళిపోయింది. ఊడిపోయింది ఏం చేస్తారు, కింద పైన పడేస్తారు. అవి ఊడిసేసి మొత్తం ఎక్కడికి వెళ్తే చెత్తగుట్లోకి వెళ్తాయి. ఆ చెత్తగుట్ల నుంచి ఎక్కడికి వెళ్తే అవి ఊరుకుంట్లోకి వెళ్తాయి. తెలుసు కదా. సో ఈరోజు ఆర్గన్ ఏం చెప్పాను కదా, ఆర్గన్ ఆయిల్ అనేది చాలా విలువైన ఆయిల్. ఓకేనా. నేను రోజుకు ఒక నేమ్ చెబుతున్నాను, ఇందులో ఏమేమి వాడానో మొత్తం చెబుతూ ఉంటాను. ఆర్గన్ ఆయిల్ అనేది చాలామందికి తెలియదు. విలేజ్లో ఉన్న వాళ్ళకి కానీ చాలామందికి తెలియదు. చాలామందికి కొంతమందికి తెలిసవచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఓకేనా. సో అందులో చాలా ఉంటాయి. ఓకేనా. మీ స్కిన్నింగ్ కానీ మీ డ్రాండప్ కానీ ఇలాంటి మొత్తం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. హెయిర్ రూట్స్ చాలా స్ట్రాంగ్ చేస్తూ ఉంటాయి. ఓకేనా. సో ఒకటే పని చేసి నేను చెప్పట్లేదు. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసి ఒక ఫార్ములా చేసి అన్నీ పెట్టాను, ఒక బాటిల్లో పెట్టాను. ఓకే. సో అలా చేయటం వల్లనే ఈరోజు ఒక మంచి ప్రోడక్ట్ అనేది మీకు మేము అందిస్తున్నాం మేము. ఓకేనా. ఒక ఆర్గన్ ఆయిల్ జుట్టు మీద యుద్ధం చేస్తుంది నేను చెప్పట్లేదు. ఓకేనా. దానికి కావాల్సిన ఒక కర్రీ వండుకోవాలంటే ఆ కర్రీ బాగుందా లేదా అంటే ఒక చికెన్ వేసేసి తెచ్చుకొస్తే బాగుంటుందా, బాగోదు. దానికి ఉప్పు వేయాలి, కారం వేయాలి, మసాలా వేయాలి, మిర్చి వేయాలి, ఆన్ వేయాలి, అన్నీ వేయాలి. అన్నీ వేసినప్పుడు మనకి అన్నీ సూటబుల్గా ఉంటేనే అది మనకి మంచిగా వస్తుంది బయటికి, నోట్లో పెట్టుకుని వావ్ అనిపిస్తుంది. ఓకేనా. ఇక్కడ కూడా మనకి హెయిర్కి సంబంధించినవి చాలా ఇంటిగ్రేటివ్స్ ఉంటాయి. ఓకేనా. అవి మొత్తం మనం తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఫార్ములా చేశాను. ఓకే. ఆర్గనైజ్ చేశాను. ఇంకా చాలా నేమ్స్ ఉన్నాయి. ఈరోజు ఒక నేమ్ చెప్పాను, ఇంకా నేను రోజుకు ఒక నేమ్ చెబుతాను. నేను ఇది తెలుసుకోవాలి, అసలు ఇందులో ఏమేమి వాడుతున్నాము అని మీకు ఏమైనా తెలుసుకోవాలంటే మీరు తెలుసుకోండి. అన్నీ ఒకే రోజు నేను చెప్పలేను, నాకు అంత టైం కూడా ఉండదు నాకు. ఓకేనా. సో అందుకే మీకు నేను చెబుతున్నాను. ఓకే. మీకు జీరో హెయిర్ ఫాల్ చూపిస్తున్నాను కాబట్టి చూపిస్తున్నాను చూడండి. ఎందుకంటే చేతుల్లో బాటిల్ పట్టుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేయవద్దు. ఓకే. ఎక్స్ప్లెయిన్ చేయకూడదు నేను. ఓకేనా. చూడండి చాలా క్లారిటీగా చూడండి. ఓకే. అర్థమైందా. అది మీకు 1-2 సార్లు కాదు, చాలాసార్లు చూపిస్తాం చూడండి. ఓకే. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జీరో హెయిర్ ఫాల్ మీకు ఎలా ఇంత క్లారిటీగా మీకు నేను చూపిస్తున్నానంటే, అసలు ఎలా డెమో ఒక హెయిర్ ప్రోడక్ట్ చూపించారంటే ఇంకెవరు దొరకదు మీకు. ఇండియాలో మనకి చాలా హెయిర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఏ ప్రోడక్ట్ వాళ్ళ కాడ ఇంత క్లారిటీగా ఆ యొక్క ఫౌండేషన్ పర్సన్ అనేది ఎవరు చూపించలేదు. ఓకేనా. నేను చూపిస్తున్నాను. ఓకే. ఎందుకంటే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక వస్తువు కొనడానికైనా ఏదో కొనడానికి నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ నమ్మకం మనకు చాలా ఉండాలి. ఓకే. నేను చాలామంది చెబుతూ ఉంటాను, మీ అందరికీ ఒకసారి హెయిర్ ప్రాబ్లం స్టార్ట్ అయితే అది మీకు వాడికి నార్మల్ ఆయిల్స్ వల్ల మీకు రెక్టిఫై అవ్వదు. ఓకేనా. అలాగే మీకు హెయిర్ పెరిగినా పెరగకపోయినా మీరు వాడుకునే నార్మల్ ఆయిల్స్ ఉంది కదా, పెరిగితే ఓకే టన్. ఒకవేళ పెరగలేదు లేదంటే మీకు ఏమైనా హెయిర్ ప్రాబ్లం వచ్చి అది మీకు క్లియర్ అవ్వట్లేదు అంటే అది మీకు మళ్ళీ మీరు వాడుకునే నార్మల్ ఆయిల్స్ పనిచేయవు. నేను చిన్నప్పటి నుంచి నేను ఇదే ఆయిల్ వాడుకుంటున్నాను కదా, నాకు ఇదే బాగా సూటబుల్ అయింది అనుకున్నారు అనుకోండి, చిన్నప్పటి నుంచి వాడుకునే ఆయిల్కి సడన్గా ఒకరోజు హెయిర్ ఫాల్ ఎందుకు వచ్చింది, దాన్ని మీరు రెక్టిఫై చేసుకోవాలి. మీకు చిన్నప్పటి నుంచి కరెక్ట్గా వస్తున్నారు, ఒకరోజు సడన్గా జ్వరం వస్తుంది, ఎందుకు వచ్చింది? ఆ జ్వరాన్ని మీరు నెగ్లెక్ట్ చేసేస్తే ఏమవుతుంది? ఓకే. అలాగే నేను ఇచ్చే ప్రోడక్ట్ కూడా మీ హెయిర్ రూట్స్ మీద ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఓకే. చాలా బాగుంటుంది. ఓకే. సో నేను బాగుంటుందా లేదా అని నేను నోటి మాటలు చెప్పట్లేదు. లైవ్లలో కెమెరా ఆన్ చేసి మొత్తం ఫార్ములా చేసి మీ ముందే ఫార్ములా చేసి మొత్తం ఫార్ములా చేసి ఇది ఎలా యూజ్ అవుతుంది, దీని యొక్క రిజల్ట్స్ ఎలా ఉంటాయి అని మీకు ఎవరి స్టెప్ రిజల్ట్స్ అనేది మీకు చూపిస్తూనే వస్తున్నాను, చూడొచ్చు మీరు. ఓకే.
ఇలాగే ఈరోజు ఆర్గనైజ్ చెప్పాను, రేపు నుంచి ఇంకొక వీడియో ఇంకోటి అన్నీ చెప్పుకొస్తాం మేము. ఓకే, నేను చెప్పిన నేమ్ అనేది మీరు యూట్యూబ్లో టైప్ చేసి చూసుకోవచ్చు. ఓకే, రెండోది ఇందులో రోజ్మేరీ ఆయిల్ కూడా నేను యూజ్ చేస్తాను. ఇది కూడా చాలా ముఖ్యమైన పాత్ర. ఓకేనా, రోజ్మేరీ ఆయిల్ అనేది ఇందులో కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఓకే, సో ఈరోజు నేను అనుకోకుండా ఒక నేమ్ చెప్పేసాను, రెండో నేమ్ అనేది ఆల్రెడీ చెప్పుకుంటూ వచ్చాను. ఓకే, రోజ్మేరీ ఆయిల్ కూడా దీని యొక్క ఉపయోగాలు ఎలా ఉంటాయి, అన్నీ ఎలా ఉంటాయి అనేది రేపు నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ మొత్తం నేను చదువుతున్నాను, ఈ మొత్తం హెయిర్కి సంబంధించినవి చాలా మంచి ఆయిల్స్ నేను వాడేది, మొత్తం చాలా క్వాలిటీ ఆయిల్, క్వాలిటీ చాలా అంటే చాలా క్వాలిటీ. ఓకే, సో ఎంత క్వాలిటీ కూడా నేను జస్ట్ ఒక 79కి 69కి ఎందుకు ఇస్తున్నానంటే, నా మధ్య మీ కస్టమర్కి నాకు మధ్య అనేది ఏ బిజినెస్ పర్సన్ని పెట్టలేదు నేను. ఓకేనా, అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే దీని యొక్క కాస్ట్ 2,000 దగ్గర 3,000 దగ్గర అవుతుంది. ఓకే, ఎందుకంటే నా మధ్య ఇంకొక పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకు రూమ్ రెంట్లు కావాలి, వాళ్ళ కింద పెట్టుకునే ఎంప్లాయీస్ కావాలి, అన్నీ కావాలి. ఓకేనా, సో నేనేం చేస్తున్నానంటే నా కింద నేనే డైరెక్ట్ ఎంప్లాయీస్ని కూడా కొద్దిగా చిన్న వాళ్ళని పెట్టుకున్నాను, ఎక్కువ మంది పెట్టుకోలేదు, డెలివరీ బాయ్స్కి ఇటుగా పెట్టుకున్నాను. ఓకేనా, సో మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మర్ నేనే చేస్తున్నాను కాబట్టి, సో ఇది మొత్తం నేనే చేస్తున్నాను కాబట్టి, సో దీని యొక్క కాస్ట్ అనేది అవసరం లేదు, ఎక్కువ అవసరం లేదు నాకు. ఓకే, ఎక్కువ లాభాలు కూడా అవసరం లేదు. ఓకే, మొత్తం నీకు అందుకే నేను కస్టమర్కి నాకు మధ్య ఇంకెవ్వరూ లేరు, ఎలాంటి బిజినెస్ పర్సన్స్ లేరు కాబట్టి దీని యొక్క కాస్ట్ 690 790 దగ్గర ఆగింది. అదే నేను వేరే వాళ్ళకి బిజినెస్ ఇవ్వటము, వేరే వాళ్ళు పెట్టుకోవడం అంటే వాళ్ళ రూమ్ రెంట్లని, వాళ్ళ ఎంప్లాయీస్ అని, వాళ్ళని వీళ్ళని చాలా కాస్ట్ పెరుగుతుంది. ఈరోజు నేను పెట్టిన 790 రూపాయల కాస్ట్, 690 రూపాయల కాస్ట్, వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేస్తే మీ అందరికీ ఈ ప్రోడక్ట్ అందడానికి పాసిబుల్ ఉండదు. ఓకేనా, వాళ్ళ యొక్క రెంట్లు పెట్టుకోవాలా, ఎంప్లాయీస్ శాలరీ ఇచ్చుకోవాలి. ఓకే, ఇది ఫస్ట్ వాచ్ చేసాం మనం. సెకండ్ వాచ్ మళ్ళీ చూపిస్తాం. నేను ఏ మాటలు నేను చేతిలోకి వచ్చి చెప్పచ్చు. నేను మళ్ళీ చదువుతున్నాను. ఏ మాటలు నేను చేతిలోకి వచ్చి చెప్పచ్చు, కానీ ఏ మాటలు నేను అక్కడక్కడ అన్ని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చేతుల్లో బాటిల్ పట్టుకుని నోట్లో మాటలు నమ్మొద్దు అని. అదే ప్రాసెస్ నేను చేస్తే తప్ప అవుతుంది. అందుకే నేను డైరెక్ట్గా ప్రాసెస్లోకి వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, కలుపుకున్న మొత్తం అయిపోయింది. ఓకే, ఒకసారి కలుపుకుంటే అది మనకి మంచిగా సూటబుల్ అయిపోతుంది, సరిపోతుంది కూడా. ఓకే, నాకు నేను చెక్ చేసుకోవట్లేదు, మీకే చూపిస్తున్నాను డైరెక్ట్గా. ఓకే, నేను కళ్ళు మూసుకొని
చూపిస్తున్నాను అర్థం తెలుసు కదా. నాకు నేను చెక్ చేసుకోకుండా డైరెక్ట్గా మీకే నేను ఇలా చూపిస్తున్నానని అర్థం తెలుసు కదా. నమ్మకం. ఓకే, నమ్మకం చాలా ఇంపార్టెంట్ కదా. ఒక వస్తువు కొనడానికైనా, ఒక ఫుడ్ కొనడానికైనా, ఒక ఏదైనా కొనడానికి నమ్మకం అనేది చాలా అవసరం. నేను ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను. మనం ఏదైనా ఒక వస్తువు కొంటే అది నచ్చకపోతే, అది మనకు ఉపయోగపడకపోతే అది డబ్బులు మాత్రమే లాస్. కానీ హెయిర్ ప్రొడక్ట్ కొంటే అది మనకు ఉపయోగపడకపోతే, అది మనకి లాస్ చేస్తే డబ్బులు పోతే జుట్టు పోతుంది. డబ్బుల పైన పెద్ద బాధ అనిపించింది, కానీ జుట్టు పోతే మాత్రము ఓకేనా నరకవేదన కదా. ఈ మాట నేను చెప్పనవసరం, మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు కదా. 4 years బ్యాక్ ఎవడో జామాకులు ఉడకబెట్టుకుని తలస్నానం చేస్తే బాగుంటుంది అంటే చేసుకొచ్చాను. అప్పుడు నాకు ఫుల్ హెయిర్ ఫాల్ ఉండేది. నాకు చేయి పడితే ఇలా మొత్తం వచ్చేసేది. నాకు గుడ్డు జల్లు మండేది. చేయి చూసుకోవడానికి గుడ్డు జల్లు మండేది నాకు. ఆ బాధతో యూట్యూబ్లో టైప్ చేస్తే జామాకులు ఉడకబెట్టుకోండి, లేదంటే విటమిన్ ఈ క్యాప్సూల్ తెచ్చుకోండి, లేదంటే గుడ్లో కలుపుకోండి, అది కలుపుకొని ఇది కలుపుకొని అది కలుపుకొని ఇది కలుపుకోమంటే అన్ని ప్రకారం చేసి 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 శ్రీకన్ హెయిర్ ప్రొడక్ట్ పుట్టించే రాక తెచ్చుకున్నారు వీళ్ళందరూ. ఓకే, కడుపు మంట ఉండదు చూసారా అది. ఓకే, సో నేను ఈరోజు 2 నేమ్స్ చెప్పాను. ఆర్గాన్ ఆయిల్ కూడా చెప్పాను, రోజ్మెరీ హెయిర్ ఆయిల్ చెప్పాను. ఇంకా చాలా నేమ్స్ ఉన్నాయి. రోజుకు ఒక నేమ్ చెప్పుకు వస్తుంటాను. ఇది తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నీ ఒకటే చెప్పడానికి నాకు పాసిబుల్ ఉండదు, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఇవి హెయిర్ని గ్రోత్ చేస్తూ ఉంటాయి, బాగా చేస్తూ ఉంటాయి. ఇవి హెయిర్ రూట్స్ని స్టాండ్ చేస్తూ ఉంటాయి, బాగా స్ట్రాంగ్ చేస్తూ ఉంటాయి. అలాగే డాండ్రఫ్ ప్రాబ్లం కానీ ఏమి రావు, ఇచ్చింగ్ ప్రాబ్లం కానీ ఏమి రావు. ఓకేనా, కొత్త హెయిర్స్ బాగా ఉపయోగపడతాయి. అలాగే ఒక్కొక్కటి సింగిల్ వాడితే రిజల్ట్స్ వస్తే రావు నేనైతే చెప్పను. నేను సింగిల్ ట్రై చేశాను, నాకైతే రిజల్ట్స్ రాలేదు. ఓకేనా, అందుకే ఈ మొత్తం నేను ఒక ఫార్ములా చేయడం కోసము నాకు కొన్ని సంవత్సరాలు పట్టింది. 4 years బ్యాక్ అని చెప్పాను, కానీ 4 years బ్యాక్ ప్రోడక్ట్ రాకముందు చాలా ప్రయత్నం చేశాను. గూగుల్లో సెర్చ్ చేస్తే ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది అంటే సింగిల్గా ట్రై చేస్తే నాకు రిజల్ట్స్ రాలేదు. నాకు ఓకేనా, రిజల్ట్స్ రాలేదు. సో ఇలా కాదు, అసలు మనం ఒక ఫార్ములా చేద్దాము అని ఈ మొత్తం అప్పుడు నేను ఒక ఫార్ములా చేసుకుంటూ వచ్చాను. ఓకే, అప్పుడే సో నేను మళ్ళీ చదువుతున్నాను. ఇన్ని గొప్ప గొప్ప మాటలు చెప్పడం వల్ల చైర్లో కూర్చొని చదివితే ఎవరు నమ్మరు. నేనే నమ్మతాను చదువుతున్నాను, మీరు ఎందుకు నమ్ముతారు? అందుకే నేను చేతుల్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకు ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ అనేది మీకు నేను చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూపిస్తూ వస్తున్నాను. మీరు చూడవచ్చు. జీరో హెయిర్ ఫాల్ ఉండడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయి చదువుతాను చూడండి. జీరో హెయిర్ ఫాల్ ఉందంటే మీకు ఎలాంటి డాండ్రఫ్ లేదని అర్థము, ఎలాంటి హించింగ్ లేదని అర్థము, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని అర్థము. ఇలాంటి ఏ ఒక్క ప్రాబ్లం ఉన్నా కూడా మీకు ఇక్కడ జీరో హెయిర్ ఫాల్ రాదు. ఇక్కడ మీకు జీరో హెయిర్ ఫాల్ వచ్చినప్పుడే అన్ని ఉపయోగాలు వస్తాయి. కొత్త హెయిర్స్ వస్తూ ఉంటాయి, ఉన్న హెయిర్స్ చాలా హెల్తీగా ఉంటూ ఉంటాయి, ఉన్న హెయిర్స్ చాలా స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో కొంతమందికి మొట్టమొదటి నుంచే మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, కొంతమందికి వాడక రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ డే రిజల్ట్స్ వచ్చిన వాళ్ళకి వాడక రిజల్ట్స్ వస్తుంది, డిఫరెన్స్ ఉంటుంది. ప్రాబ్లం చిన్నగా అయితే ఫస్ట్ డే వస్తాయి, ప్రాబ్లం పెద్ద అయినప్పుడు స్లోగా వస్తాయి. నేను చాలా వీడియోలు చెప్పాను, ఒక టైఫాయిడ్ జ్వరం తగ్గడానికి ఒక నార్మల్ జ్వరం తగ్గడానికి డిఫరెన్స్ ఉంటుంది. నార్మల్ జ్వరం ఏముందండి, 2 రకాల ట్యాబ్లెట్, పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసి తలుపులు మొత్తం బిగించుకుని దుప్పుడు ముసుకుంటే చెమటలు కారిపోతుంది. మీకు అందరికీ తెలుసో లేదు, ఈ ప్రయోగం చేయండి. పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసి మంచిగా దుప్పుడు ముసుకేసుకొని కిటికీలు మొత్తం తలుపులు మొత్తం బిగించుకుని దుప్పుడు కింద పడుకుంటే చెమటలు మొత్తం కారిపోతాయి. నార్మల్ ఫీవర్ అయితే. వేరే ఫీవర్లు అనుకోండి, వాటి యొక్క ప్రాసెస్ వేరే ఉంటాయి, ట్రీట్మెంట్ వేరే ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాటికి కొన్ని జ్వరాలకి పత్యాలు చేయాలి, అన్నీ చేయాలి. ఓకే, మొత్తం చేసుకోవాలి. ఓకే, ఈరోజు నేను ఈ ప్రోడక్ట్లు వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్పాను మీకు. ఓకే, ఆర్గాన్ ఆయిల్ కూడా చెప్పాను, అనుకోకుండా రోజ్మెరీ ఆయిల్ కూడా చెప్పేసాను. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి, రోజుకు చెబుతూ ఉంటాను. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని మీకు నిరూపించడానికి ఒకే ఏకైక ప్రాసెస్. నేను కళ్ళు మూసుకుని మీకు నేను జీరో హెయిర్ ఫాల్ చూపించడం. జీరో హెయిర్ ఫాల్ చూపించడం అర్థం తెలుసు కదా.
ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతే జీరో హెయిర్ ఫాల్ వస్తుంది. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకపోతే జీరో హెయిర్ ఫాల్ వస్తుంది. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకపోయినా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, జీరో హెయిర్ ఫాల్ ఉన్నా, అదే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా ఇక్కడ జీరో హెయిర్ ఫాల్ రాదు, అస్సలు రాదు. చెక్ చేసుకోవచ్చు. మనకి అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడే జీరో హెయిర్ ఫాల్ వస్తుంది. ఓకే, ఈ మొత్తం నేను ఆల్రెడీ చెప్పాను. చైర్లో కూర్చొని చెబితే అది నమ్మకూడదు అని నేనే చెబుతున్నాను, అందుకే నమ్మకూడదు అని చెబుతున్నాను. కానీ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను చెప్పడం కానీ మెయిన్ రీజన్ కూడా ఇది. ఓకే, సో మీరు ఏం చేస్తారు, కంటితో చూసిందే నమ్మండి, రిజల్ట్స్ కంటితో చూస్తేనే నమ్మండి. ఓకే, ఈ మధ్యన ప్రొడక్ట్ ప్రమోషన్లో ఎక్కడ నడవట్లేదు. మీరు చేసుకున్న సబ్స్క్రైబర్ల మధ్య నడుస్తుంది, మీరు చేసుకున్న మీరు ఫాలో అయ్యే ఫాలోవర్స్ మధ్య నడుస్తుంది. ఎవరి ప్రోడక్ట్ కూడా చాలా ప్రోడక్ట్లు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది నేను వాడుతున్నానని వెళ్తూ ఉంటారు. ఓకే, అది కాదు, నువ్వు వాడి చూపించు. కింద కామెంట్ పెట్టండి, నువ్వు వాడి చూపించు. ఓకేనా, నువ్వు వాడి చూపించు. నీకు కరెక్ట్గా రిజల్ట్స్ వస్తున్నాయో మీకు కంటిన్యూ చేసుకుంటాం, లేదంటే నీ వీడియోస్ పెట్టబోద్దని చెప్పండి. ఓకేనా, వాళ్ళు పెట్టడం వల్ల ఏమవుతుంది, మనకి మనం ఉన్న జుట్టు పోతుంది, మన డబ్బులు పోతాయి, అన్నీ పోతాయి. ఓకే, ఇక్కడ మనకి ఏం కావాలి, ప్రూఫ్ కావాలి. ఓకే, ప్రూఫ్ కావాలి. చేతుల్లో బాటిల్ పట్టుకుని గాల్లో జుట్టు లేపితే ఎవరైనా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేనే చేయొచ్చు. ఇప్పుడు నా దగ్గర ఇన్కమ్ ఉంది, సంపాదన ఉంది. ఓకే, ఇన్కమ్ ఉంది, సంపాదన ఉంది. ఏ కాలేజ్ అమ్మాయినో, ఏ స్కూల్ అమ్మాయి, ఎక్కడెక్కడ లాంగ్ హెయిర్స్ అమ్మాయిలు, ఎక్కడెక్కడ 100 మందిలో ఒక అమ్మాయి దొరికింది. నీకు నేను ఒక 50,000 ఇస్తాను, లేదంటే 1,00,000 రూపాయలు ఇస్తాను, రోజు వీడియో చేయమంటే చేస్తారు. ఓకే, అది కరెక్ట్ కాదు. ఓకే, అది కరెక్ట్ కాదు. అది సో నేనే గొప్ప మాట్లాడుతున్నాను కాబట్టి నేనే చేస్తున్నాను కాబట్టి నా ఫ్యామిలీలో వాడుతున్నారు లేదు. బిఫోర్ వీడియోస్ చాలా ఉన్నాయి, చూసుకోవచ్చు. ఈ రోజు నుంచి బిఫోర్ వీడియోస్ మీరు ఒక వీడియో తాగొద్దు. ఈ వీడియో చూసారు అనుకోండి, మళ్ళీ చెబుతున్నా, ఈ వీడియో చూసారు అనుకోండి మీకు నమ్మకం రాదు. ఒక వీడియోతో నమ్మకం రాదు ఎవరికి. నేనైతే 100 వీడియోలు చూసేదాకా నమ్మకం రాదు. ఒకప్పుడైతే ఒక వీడియోతో నమ్మేవాడు నేను, అనుభవం రాకముందు. కానీ అనుభవం వచ్చిన తర్వాత మనకి చాలా కావాలి. ఓకే, అది ఇలా ఈ ప్రాసెస్ వల్ల మీకు 2 ఉపయోగాలు ఉంటాయి. ఒకటి, నేను ఇంతసేపు ఉన్నాను కదా, నాకు ఏమైనా అవుతుందేమో అనుకోవద్దు. ఏమవుతుంది, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే, ఇంకా నేను ఇలా ఉండటం వల్ల నాకే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే, హెయిర్ వాష్ ఒకేసారి నడుస్తుంది, హెయిర్ ప్యాక్ కూడా పెట్టినట్టే నేను. ఓకేనా, ఒక మంచి ఫార్ములా చేస్తాను, ఒక విలువైన ఫార్ములా చేస్తాను. ఓకే, మంచి ఇంటిగ్రిటీస్ చేసి ఒక మంచి ఫార్ములా చేశాను. చేసి నా తమ్మ పెట్టుకుంటే ఏమైతే నాకు మంచి హెయిర్ రూట్స్ అంటే స్ట్రాంగ్ అవుతాయి, కొత్త హెయిర్స్ వస్తాయి, చాలా హెల్తీగా ఉంటాయి. అంటే హెయిర్ వాష్, హెయిర్ ప్యాక్ 2 ఒకేసారి నాకు నడుస్తుంది. ఓకే, చాలా బెస్ట్ నాకు ఇది. ఓకే, బయట వర్షాకాలం ఉంది ఏమంటే నేను హెల్తీగా ఉన్నాను, ఏమవుతున్నా. ఓకే, ఇది. సో మీ అందరికి నేను ఏం చదువుతున్నానంటే, లైవ్ అనేది చూడటం చాలా ఇంపార్టెంట్. ఈ రోజు నుంచి నేను ఇంత న్యాచురల్గానే వీడియో చేస్తాను నేను. ఓకేనా, ఒక ప్రోడక్ట్ పనిచేస్తుందా లేదా, ఒక ప్రోడక్ట్ ఎలా ఉంది అని మీకు చెబుతూనే ఉంటాను. ఈ ప్రోడక్ట్లు ఏమేమి వాడతాను కూడా ఎవరి ఇష్టపడే రిజల్ట్స్ అని మీకు నేను చూపిస్తూనే ఉంటాను. ఓకే, నేమ్స్ చెబుతాను. ఈరోజు ఆర్గాన్ ఆయిల్ చెప్పాను, చాలా క్వాలిటీ ఆయిల్స్ ఇవి. ఒరిజినల్ ఆయిల్స్, డూప్లికేట్ ఆయిల్స్ దొరికితే ఏమైనా వాడమాకండి మీరు. పనిచేయవు. డూప్లికేట్ ఆయిల్ అని కొంతమంది అమ్ముతూ ఉంటారు, పనిచేయవు. చాలా ఒరిజినల్ ఆయిల్ అని నేను తెప్పిస్తూ వాడుతూ ఉంటాను. ఈ ఒక ఫార్ములా చెబుతాను. ఇది సింగిల్గా వాడి చూసాను నేను, మంచి ఇంటిగ్రేటర్స్ హెయిర్కి సంబంధించేవి. ఓకే, సింగిల్గా నాకు యూజ్ అవ్వలేదు నాకు. అందుకే ఈ మొత్తం నేను ఫార్ములా చేశాను, చెప్పాను ఆల్రెడీ. మనకు ఒక కర్రీ కావాలి, మనకి నచ్చినట్టుగా ఒక టేస్ట్ కావాలనుకుంటే చికెన్ కర్రీ చాలా బాగుంది అంటారు, చికెన్ చాలా బాగుంటుంది అంటారు. ఆ చికెన్ తెచ్చుకొని మనం తింటామా? మనకు నచ్చదు. అది మంచిగా నచ్చడానికి ఏం కావాలి, చాలా ఇంగ్రీడియంట్స్ కావాలి. ఉప్పు, కారం, మసాలా, ఆనియన్, మిర్చి, అన్నీ చాలా మసాలా దినుసులు అన్నీ కావాలి. ఇక్కడ కూడా మీకు బాగా యూజ్ అవ్వాలని మనం ఒక మంచి ఫార్ములా చేసి పెట్టాము, మీకు బాగా యూజ్ అవుతుంటుంది. అలాగే నేను అన్ని వీడియోలు చెప్పినట్టు చదువుతున్నాను. ఎవరైనా గొప్పగా మాట్లాడితే మీరు కంటితో చూసే వరకు మీరు నమ్మవద్దు. రెండోది ఏం చేస్తారు, మీకు హెయిర్ ప్రాబ్లం ఉన్నా, హెయిర్ పెరగకపోయినా మీరు వాడే నార్మల్ ఆయిల్స్ ఏమాత్రం పనిచేయవు. నాకు చాలా సంవత్సరాల అనుభవం ఉంది. హోమ్ రెమెడీస్ అని, టిప్స్ అని, ఇవన్నీ చాలా పాటించాను. 4 years బ్యాక్ నాకు ఫుల్ హెయిర్ ఫాల్ ఉండేది. ఇలా దువ్వాన్ని పెట్టి ఇలా తలలో ఇలా పెట్టి ఇలా తీయాలంటే నాకు భయం వేసేది, ఎన్ని హెయిర్స్ వచ్చాయా అని.
చెప్పాను కదా 4 years బ్యాక్ నాకు హెయిర్ ఫాల్ ఉంటే అన్నీ వాడేవాడిని, చాలా రకాల బ్రాండ్స్ 400, 900, 1000 మొత్తం పెట్టి మెడిసిన్గా పెట్టి వాడాను. ఏం పనిచేయలేదు. ఆ కసే నాకు. లాస్ట్ ఒకసారి మాత్రము జామాకులో టిప్ ఎవడో చెప్పాడు, ఒక పర్సన్ చెప్పాడు యూట్యూబ్లోనే, బయట కాదు. యూట్యూబ్లో సెర్చ్ చేశాను జామాకులు ఉడకబెట్టుకుని మంచిగా చేసుకుంటే. మీకు ఆ డౌట్స్ ఉంటే చూడండి. జామాకులు ఉడకబెట్టుకుంటే మంచి గ్రోత్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చాలా వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లలో. ఆ ప్రాసెస్ చేసే ముందు నేను చాలా వీడియోస్ చెక్ చేశాను. నేను నిజమే అనుకుని చేసుకుని ఉడకబెట్టుకుని ఆకులు అక్కడ ఉంది బైక్ తెచ్చుకుని వాడితే ఇలా చేయి పెట్టగానే ఇలా హెయిర్స్ మొత్తం ఇలా వచ్చేస్తున్నాయి. 5 నిమిషాలు గుండె చెప్పుకోవచ్చు నేను వెళ్ళి. 5 నిమిషాలు గుండె చెప్పుకోవచ్చు నేను. ఓకే, అంత భయం వేస్తున్నావు. ఓకే, ఈరోజు మీకు నేను కంటి ముందు ఎంత క్లారిటీగా చూపించిన కారణం ఏంటంటే నమ్మకం. ఓకే, మనకి నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నమ్మకం కోసమే మీ అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరి స్టెప్ రిజల్ట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, చెక్ చేసుకోవచ్చు. ఇంకా మనకి మొత్తం అయిపోయింది. ఓకే, ఇంకా ఈరోజుకి మనం వీడియో స్టాప్ చేద్దాము. అలాగే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కావాలి అనుకున్నా, ఎలాంటి ఏమి కావాలనుకున్నా మీకు నేను ఎనీ టైం మీకు రెస్పాన్స్ అవుతాను ఉంటాను. ఓకేనా? ఎందుకంటే ఒక సెకండ్ హెయిర్ ప్రొడక్ట్స్ మీరు వాడుకుని చాలా హ్యాపీగా వాడుకోవాలనే కాన్సెప్ట్ మా యొక్క కాన్సెప్ట్. ఓకే, అయింది కదా. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. మీకు వాట్సాప్లో అనేది రిటైల్ రెస్పాన్స్ అవుతూ ఉంటాము. ఓకే, మీకు వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. మీరు ఇంకా ప్రొడక్ట్ డీటెయిల్స్ కావాలి, ఇంకా మీకు నమ్మకం కావాలి అనుకుంటే బిఫోర్ వీడియో చాలా ఉన్నాయి చూడండి. మన ఫ్యామిలీ పర్సన్సే మాత్రం ఉపయోగించిన వాళ్ళు, బయట వాళ్ళు నేను చాలామంది చెబుతున్నాను. నేను ఈ ప్రోడక్ట్ మీద బయట వాళ్ళని ఎవరినైనా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తూ గాల్లో ప్రోడక్ట్ వాడి చూపించాలంటే వాళ్ళకి ఖచ్చితంగా డబ్బులు ఇచ్చి చూపించినట్టే లెక్క. ఎవరు వాళ్ళ చదువులు వాళ్ళ జాబులు ఎవరు మానుకుని కెమెరా మీద పర్ఫార్మెన్స్ ఎవరు హెయిర్ ప్రోడక్ట్ మాత్రం జాబులు చేయమంటే చేస్తారు, కానీ హెయిర్ ప్రోడక్ట్ డెమో చేయమంటే ఎవరు చేయరు. చేతుల్లో బాటలు పట్టుకుని గాల్లో చుట్టూ ఎవరైనా చెప్తారు. ఓకే.